Only believe. Only believe. Can you say amen? ఆమేన్ అని చెప్దామా? I believe that the word of God works every time. మరి నేను నమ్ముతున్నాను దేవుని వాక్యము ఎల్లప్పుడూ పనిచేస్తుంది. Not because I say, ఏదో నేను చెప్పానని కాదు, but because the word of God said he can't fail. మరి చూడండి దేవుని వాక్యం చెప్తుంది ఆయన అన్నాడు విఫలం కాడు అని. Brother Branham said that the reason why he could have success, మరి సోదరుడు బ్రహ్నం గారు చెప్పారు ఎందుకు ఆయన విజయాన్ని సాధిస్తున్నాడు దానికి గల కారణం ఏంటంటే was because he believed that Jesus Christ was the same యేసు మారని వాడని ఆయన విశ్వసించాడు. yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము మారని వాడు అని ఆయన విశ్వసించాడు. అదే ఆయన విజయ సూత్రం. And he said he believed ఆయన విశ్వసించాడని చెప్పాడు that God can't lie. దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు. ఆమేన్. So if God said we could have something, మరి దేవుడు ఖచ్చితంగా మనం ఒక దానిని కలిగి ఉంటామని చెప్పినట్లయితే ఆయన వాగ్దానం చేస్తే he can't lie. ఆయన అబద్ధం ఆడజాలడు. So it doesn't matter where you're at. నువ్వు ఎక్కడున్నావు అనేది లెక్క కాదు. It doesn't matter who you are. నువ్వు ఎవరనేది కూడా అక్కడ విషయం కాదు. If you could believe, నువ్వు కేవలం విశ్వసించగలిగితే you could have anything you ask for. నువ్వు అడిగినది ఏదైనా నువ్వు పొందుకుంటావు. The scripture in 1 Kings, the 17th chapter, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో వాక్యం సెలవిస్తూ ఉన్నది. and the first verse మొదటి వచనం says, and Elijah the Tishbite, who was of the inhabitants of Gilead, said unto Ahab, as the Lord God of Israel liveth, before whom I stand, there shall not be dew nor rain these years, but according to my word. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. And the word of the Lord came unto him, saying, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై get thee hence, and turn thee eastward, and hide thyself by the brook Cherith that is before Jordan. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. And it shall be that thou shalt drink of the brook, and I have commanded the ravens to feed thee there. ఆ వాగు నీరు నీవు త్రాగదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా. So he went and did according unto the word of the Lord. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. And I think that's the key part. నేను నమ్ముతున్నాను ఇదే ముఖ్యమైన తాళము అయ్యున్నది. And he went and did according to the word of the Lord. అతడు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం అతనికి చెప్పినట్లుగా అతడు చేశాడు. God is still looking for people దేవుడు ఇప్పటికీ అలాంటి ప్రజల కొరకు వెతుకుచూ ఉన్నాడు. that will do according to the word of the Lord. దేవుని వాక్యం ఏది చెప్పిందో దాని ప్రకారంగా చేసే వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. Not according to the word of the church. సంఘం చెప్పే మాటల ప్రకారంగా చేసే వాళ్ళ గురించి కాదు. Not according to the words of man. మనుషుని యొక్క మాటల చొప్పున చేసే వారి గురించి కాదు. Not according to man's ideas. లేకపోతే మానవుని యొక్క ఆలోచనల ప్రకారంగా చేసే వారిని గురించి కాదు. But according to the word. అయితే వాక్య ప్రకారంగా చేసేవారు కావాలి ఆయనకి. See, that's our word of the Lord. అదే మనకు దేవుని వాక్యమైనది. But what does the gospel say? మరి అయితే సువార్త ఏం చెప్తున్నది మనకి? So many people, they come అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. and you might hear them preach. మరి వారు బోధించడం మీరు చూస్తారు. And it sounds wonderful. మరి ఆ మాటలు చాలా అద్భుతంగా మనకు వినబడతాయి. It might give you chills on your neck. అది నీ యొక్క మెడ మీద పులకరింతలు తీసుకురావచ్చు.
It might Yes, sir. make you feel funny on your arm. నీ యొక్క చేతుల మీద పులకరింతలు తీసుకురావచ్చు. But what does the word say? అయితే వాక్యం ఏం చెప్తుంది? See, it has to come according to the word. మనం ఖచ్చితంగా ఆ మాట వాక్యానికి అనుగుణంగానే రావాల్సి ఉన్నది. The Bible says, పరిశుద్ధ గ్రంథం let చెప్తున్నది, all man's word be a lie, మనుషులందరి మాట అబద్ధములగును గాని but my word అయితే నా మాట will never fail. అది అన్నటికి తప్పిపోదు. Heaven and earth will pass away, భూమి ఆకాశములు గతించిపోవును గాని but my word, అయితే నా మాటలలో it'll stay true. అది సత్యమై ఉన్నది. Brother Branham said, సోదరుడు బ్రహ్నాం చెప్పారు, when he would stand before the people ఆయన ప్రజల ఎదుట నిలబడినప్పుడు and he would tell them who they were, వారు ఎవరై ఉన్నారో ఆయన వారికి చెప్పగలిగేవాడు. and he would tell them where they were from, వారు ఎక్కడి నుంచి వచ్చాడో and చెప్పగలిగేవాడు. then he would say, thus saith the Lord, ఆయన చెప్పేవాడు, యెహోవా ఇలాగూ you are సెలవిస్తున్నాడు, well. నువ్వు బాగుపడతావు. He said, even the demons in hell ఆయన అనేవాడు, నరకములో ఉన్న దురాత్మలు కూడా couldn't stop that from coming to pass. ఆ కార్యము నెరవేరకుండా అడ్డగించలేవు అని ఆయన సెలవిచ్చాడు. Not because it was his words, అది ఆయన మాటలను, ఆయన చెప్పిన మాటను బట్టి కాదు, but because it was God's word. అవి దేవుని మాటలు కాబట్టి ఏది ఆపలేదు దాన్ని. And it cannot fail. అది ఎన్నటికీ తప్పిపోజాలదు. It says he went and did according unto the word of the Lord. దేవుని వాక్యం అతనికి చెప్పినట్లుగా అతడు చేశాడు. For he went and dwelt by the brook Cherith, that అతడు is వెళ్ళి before Jordan. యోర్దానుకి ఎదురుగా ఉన్న ఆ కెరీతు వాగు దగ్గర నివాసం చేశాడు. God told him, go lay by this water. దేవుడు అంటున్నాడు, వెళ్ళి ఆ వాగు దగ్గర నివసించు నీవు. He said, when you're thirsty, ఆయన అన్నాడు, నీకు దప్పిక కొనినప్పుడు you can drink from the water. ఆ కెరీతు వాగులోని నీరు త్రాగవచ్చు. There wasn't water in any other part of the land. మరి ఆ దేశంలో ఇంకా ఏ భాగములోనూ నీళ్లు లేవు. It had all dried up. అవన్నీ కూడా ఎండిపోయాయి. Because thus saith the Lord. ఎందుకంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడును బట్టి. The prophet said ప్రవక్త చెప్పాడు, that there would not be no rain, ఆ వర్షము కురవదు, that there wouldn't be even dew. మంచు కూడా కురియదని ఆయన చెప్పాడు. And it had to happen. అది ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. Because it was the word of God. ఎందుకంటే అక్కడ దేవుని వాక్యం ఉన్నది. But he had water. కానీ అతడు నీరు కలిగి ఉన్నాడు. Because God told him. ఎందుకంటే దేవుడు ఆయనకి చెప్పాడు. It doesn't matter what anything else looks like. బయట పరిస్థితులు ఎలా ఉన్నా దాని గురించి మనం లక్ష్య పెట్టనక్కర్లేదు. He said, Elijah, I will take care of you. ఆయన అంటున్నాడు, ఏలియా నేను నిన్ను సంరక్షిస్తాను. He said, when you're hungry, ఆయన అన్నాడు, నీకు ఆకలి వేసినప్పుడు I'll send some birds to come feed you. నేను నిన్ను కొన్ని కాకులకు ఆజ్ఞాపిస్తాను, పక్షులు వచ్చి నీకు ఆహారం పెడతాయి అన్నాడు ఆయన. And he told him to rest. ఆయన అన్నాడు, నువ్వు విశ్రాంతి తీసుకో, అక్కడ Just relax. కేవలం అక్కడ నెమ్మది కలిగి ఉండు. Have faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. And it's still the same word today. ఈ రోజుకి ఆ వాక్యం అలాగే ఉన్నది. He wants the believers అది విశ్వాసుల కొరకై ఉన్నది. not to worry. మరి కలవరపడొద్దు విశ్వాసులారా. Satan will get us all worked up. మరి సాతానుడు అనేక రకాలైన ఆలోచనలు నీలో పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. And cause us to worry. వాటిని బట్టి నువ్వు కలవరపడేటట్టు చేస్తాడు. And wonder how we're going to get through this trial. నువ్వు అనుకునేట ఆశ్చర్యపోతూ ఉంటావు, ఈ శ్రమల్లో నుంచి నేను ఎలా బయటికి రాగలను అని. How we're going to get through tomorrow. మరి రేపటి దినం నేను ఎలా చేయగలను. What's going to happen next week. వచ్చే వారం ఏం జరుగుతుందో నాకు. But the same God that has brought us this far, అయితే ఇంతవరకు మనల్ని నడిపించిన వాడు ఆ దేవుడే. He will take us all the way. ఆయన ఖచ్చితంగా మిగిలిన మార్గము చివరి వరకు మనల్ని తీసుకువెళ్తాడు. But he wants us to trust him. మనం చేయవలసింది ఏంటంటే మన నుంచి ఆయన కోరేది ఆయన యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. Now listen. వినండి. It says, and it came to pass after a while మరి కొంత సమయం తర్వాత that the brook dried up. ఆ వాగు ఎండిపోయెను. Because there had been no rain in the land. ఎందుకంటే ఆ దేశములో వర్షం లేదు. See, we go along. మనం చూస్తున్నాం తర్వాత ఏం జరిగిందంటే And all things are good.
అన్ని మంచిగా ఉన్నాయి పరిస్థితులన్నీ. Oh, the land, the cattle was dying. మరి చూడండి, ఆ పశువులు మరణిస్తున్నాయి ఆ దేశంలో, The people were dying. ప్రజలు మరణిస్తున్నారు. But God's prophet was okay. అయితే దేవుని ప్రవక్త సురక్షితంగా ఉన్నాడు, Because God was giving him water. ఎందుకంటే దేవుడు ఆయనకి నీటిని సమకూర్చాడు. And no doubt he was feeling good. బహుశా సందేహం లేదు, ఆయన చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. You know, we come to church. మన చర్చికి వచ్చేటప్పుడు God gives us a victory. దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు. Things are going well. మరి పరిస్థితులన్నీ చక్కగా జరుగుతున్నాయి. And then అప్పుడు ఏం జరుగుతుంది? the brook dries up. ఆ వాగు ఎండిపోయింది. And we start worrying right away. మరి వెంటనే కలవరపడటం ప్రారంభిస్తాము. Why would God stop taking care of us? ఎందుకని దేవుడు మమ్మల్ని పోషించటాన్ని ఆపివేశాడు? There is no faith in worry. కలవరములో ఎలాంటి విశ్వాసం లేదండి. Worry comes from the enemy. ఎందుకంటే కలవరం అనేది శత్రువు నుండి మనకి ఇవ్వబడేది. But faith comes from God. అయితే విశ్వాసం దేవుని యొద్ద నుండి వస్తుంది. I would rather eat what God has for me. దేవుడు నా కొరకు ఏమి సమకూర్చాడో నేను దాన్నే భుజిస్తాను. Than what the enemy has for me. శత్రువు నా కొరకు సమకూర్చినవి తినటం కంటే కూడా దేవుడు నా కొరకు సమకూర్చిన వాటిని తినటానికి నేను ఇష్టపడతాను. Just like the two dogs. మరి చూడండి, ఆ రెండు కుక్కల వలె that brother Samuel was talking about. మరి సోదరుడు శామ్యూయల్ గారు ఇందాక బోధించారు మనకి. When you feed on the word of God, నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే భుజిస్తూ ఉంటావో it's life to a believer. అది విశ్వాసికి జీవాన్ని ఇస్తుంది. It quickens something down on the inside. అది నీ అంతరంగంలో ఉన్న దేనినో అది జీవింపజేస్తుంది. But when you feed on the worry, అయితే కలవరాన్ని నువ్వు భుజిస్తా ఉన్నప్పుడు and what our eyes see, నీ కళ్ళు చుట్టూ భయానకమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు అలాంటి అనుభూతులు నువ్వు పొందుతావు. we don't go by feelings. మనము అనుభూతుల ద్వారా నడవట్లేదు. We don't go by what our eyes see. మనం చూపు ద్వారా నడవట్లేదు. We go by what God says. అయితే దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగానే మనం నడుస్తూ ఉన్నాం ముందుకి. We might not see the victory. విజయం మనం చూడలేకపోవచ్చు. We might not see how we can make it tomorrow. రేపటి దినాన్ని మనం ఎలా ఎదుర్కోగలమో మనకు తెలియకపోవచ్చు. The world gets worse every day. ప్రతిరోజు చూస్తుంటే రోజు రోజుకి లోకం మరింత హీనమైన స్థితిలోనికి వెళుతుంది. But God's believers, అయితే దేవుని విశ్వాసులు, we get stronger every day. ప్రతి దినము మనం మరింత శక్తివంతులుగా మారుతున్నాం. Why? ఎందుకని? Because we feed on the word. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నాం కాబట్టి. Faith cometh by hearing. వినుట వలన విశ్వాసం కలుగును. Hearing what? ఏం వినాలి? Not the news. వార్తలు కాదు వినేది. Not our neighbors. మరి పొరుగు వారి మాటలు కాదు. Not our families. మన కుటుంబ సభ్యుల మాటలు కాదు. But it comes by hearing the word of God. అయితే దేవుని వాక్యాన్ని వినుట వలన ఆ విశ్వాసం కలుగుతుంది. And the brook dried up. మరి ఆ వాగు ఎండిపోయింది. Now what am I going to do? అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? Oh, I came to church. నేను చర్చికి వస్తున్నాను. And I got something great from God. దేవుడి నుంచి నేను గొప్ప కార్యం ఏదో పొందుకున్నాను. And then I go out the doors. మరలా నేను ఆ తలుపు దాటి వెళ్ళిపోయిన తర్వాత and something happens. అయ్యో ఏదో జరిగింది నాకు నష్టం. We will not stop going through trials. మనం శ్రమల గుండా వెళ్ళటం ఆగదు మనకి until we get to heaven. పరలోకానికి వెళ్ళే వరకు శ్రమల గుండా మనం వెళ్ళవలసిందే. You'll make it through one trial. నువ్వు ఒక శ్రమ దాటి వస్తావు. And you'll be like, yes. నువ్వు అనుకుంటా, అవును నేను సాధించాను. I made it through that one. ఆ ఒక్క శ్రమ నేను దాటాను. And then here comes another one. వెంటనే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. We'll get up one day. ఒక రోజు మనం లేస్తాము ఉదయకాలం. And Satan will knock you down again. మరి సాతానుడు మనల్ని ఖాళీగా ఊరుకోడు ఇంకా. But for a believer, కానీ ఒక విశ్వాసికి it's for us to get back up. మనం తిరిగి లేవవలసిన బాధ్యత మనది. And keep pressing on. మనం ఆ విశ్వాసంలో ముందుకు చొచ్చుకుని పోవలసిన వారిగా ఉన్నాం. Not faith in me. నా యందు విశ్వాసం ఉంచడం కాదు. Not faith in the church. సంఘం మీద విశ్వాసం ఉంచడం కాదు. But God said, కానీ దేవుడు చెప్పాడు, I will never leave you. నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను. I will never forsake you. నేను ఎన్నడూ మిమ్మల్ని I ఎడబాయను. will be with you always. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. He doesn't leave us alone. ఆయన మనల్ని ఒంటరిగా అనాథలుగా విడవడు. You say, well, I don't feel him. మీరు అనుకోవచ్చు ఆయన నాకు ఉన్నట్టుగా అనిపించట్లేదు. It doesn't matter. అది లెక్క, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. What we feel. మనం ఎలాంటి అనుభూతి మనం కలిగి ఉన్నామో దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. God said we can overcome. దేవుడు చెప్పాడు మనము జయించగలము అని.
Brother Branham said, సోదరుడు బ్రెన్నాం చెప్పారు, one of the most common questions he got మరి చూడండి ఆయన అడిగిన సాధారణంగా ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే was, how are we going to overcome? మేము ఎలా జయించగలము, అది ఆయన అడిగిన ప్రశ్న. I don't know if I'm strong enough. అయ్యా నాకు చాలినంత బలం ఉన్నదో లేదో నాకు తెలియదండి. I don't know if I'm a good enough Christian. నేను అంత మంచి క్రైస్తవున్నా కాదో నాకు తెలియట్లేదు. It is not about our ability. చూడండి అది మన సామర్థ్యం కాదు. It is not about how good we are. మనం ఎంత మంచివారమో అన్న దాని మీద అది ఆధారపడి లేదు. He said the way that a Christian will overcome, మరి ఆయన ఏం చెప్పాడంటే ఒక క్రైస్తవుడు జయించే విధానం ఏంటంటే is once you recognize ఒక్కసారి నువ్వు గుర్తించగలిగినప్పుడు that greater is he that's in us మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు than he that's in the world. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. And we have the power మనం ఆ శక్తిని కలిగి ఉన్నాం. to overcome. జయించే శక్తి మనలో ఉన్నది. Not because we're strong, మనం ఏదో బలవంతులమని కాదు జయించేది, but because he said that Holy Spirit lives inside of us. అయితే ఆయన చెప్పాడు, ఆయన పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నాడని చెప్పాడు కాబట్టి. And my God is bigger నా దేవుడు గొప్పవాడై ఉన్నాడు than the devil. అపవాది కంటే నా దేవుడు గొప్పవాడు. My God is over all. నా దేవుడు సమస్తము మీద అధికారి అయి ఉన్నాడు, ఆధిపత్యం కలిగి ఉన్నాడు. See, there was a man one time. మరి చూడండి ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు. He came before Brother Branham. అతడు సోదరుడు బ్రెనాం గారి ఎదుటికి వచ్చాడు. He was blind. మరి అతడు గుడ్డివాడు. He couldn't see nothing. అతనికి ఏమీ కనబడదు, పుట్టి గుడ్డివాడు. Came before Brother Branham. సోదరుడు బ్రెనాం గారి ఎదుటికి వచ్చాడు. Brother Branham told him his name. సోదరుడు బ్రెనాం గారు ఆయన పేరు చెప్పారు. Said, your name is John Ryan. ఆయన అన్నారు, నీ పేరు జాన్ రాయన్. You come from down here. నువ్వు ఇక్కడ ఈ ప్రాంతం నుండి వచ్చి ఉన్నావు. He said, and you're blind. నువ్వు గుడ్డివాడివి. And you want your sight. అయ్యా నువ్వు చూపు పొందుకోవాలనుకుంటున్నావు. He said, do you believe బ్రెనాం గారు అడిగాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? that if I pray for you, నేను నీ కొరకు ప్రార్థన చేసినట్లయితే that you will get your sight? నీకు తిరిగి చూపు వస్తుందని నువ్వు విశ్వసిస్తున్నావా? John Ryan said, I believe. జాన్ రాయన్ గారు చెప్పారు, అయ్యా నేను విశ్వసిస్తున్నాను. He said, I believe. ఆయన చెప్పాడు, నేను విశ్వసిస్తున్నాను. Brother Branham prayed for him. సోదరుడు బ్రెనాం గారు ఆయన కొరకు ప్రార్థించాడు. Got done with his prayer. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. Nothing happened. ఏం జరగలేదు అక్కడ. He still couldn't see. ఇంకను అతడు చూడలేకపోతున్నాడు. He went out to his seat. మరి ఆయన వరల వెనక్కి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నాడు. Brother Branham kept praying for people. మరి సోదరుడు బ్రెనాం గారు మిగిలిన ప్రజల కొరకు ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. John Ryan got back in the line. అయితే జాన్ రాయన్ గారు మరలా కొంతసేపటి తర్వాత ఆ ప్రార్థన వరుసలోనికి వచ్చాడు. He came up before Brother Branham. మరలా సోదరుడు బ్రెనాం గారు ఎదుటికి వచ్చాడు. He said, Brother Branham. ఆయన అన్నాడు, సోదరుడు బ్రెనాం, He said, you told me నువ్వు నాకు చెప్పావు that I was healed. నేను చూస్తానని. You told me that I could have my sight. నా చూపు తిరిగి వస్తుందని నువ్వు నాకు చెప్పావు. He said, and I can't see. అయితే నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను. He said, and Brother Branham said, అప్పుడు సోదరుడు బ్రెనాం గారు ఆయనతో చెప్పారు, you told me నువ్వు నాతో ఏం that చెప్పావు? you believe. నువ్వు నమ్ముతున్నానని చెప్పావు. And he said, but I can't see. కానీ జాన్ రాయన్ గారు అంటున్నాడు, అయ్యా అయితే నాకు కనబడట్లేదు. నిజమే, నేను నమ్ముతున్నానని చెప్పాను కానీ నాకు కనబడట్లేదు. Brother Branham said, సోదరుడు బ్రెనాం గారు అన్నారు, that has nothing to do with it. దానికి దీనికి ఏ సంబంధం లేదు. See, we don't go by feeling. చూసారా, మన అనుభూతులను బట్టి మనం నడవకూడదు. We don't go by our sight. మనం వెలిచూపుని బట్టి నడవకూడదు. మనం There's something down on the inside of us మన అంతరంగం లోపల ఏదో ఒకటి ఉన్నది. that God placed there. దేవుడు దానిని అక్కడ పెట్టి ఉన్నాడు. That when we come in contact మనం ఎప్పుడైతే దానిని సంధించామో with the Word of God, దేవుని వాక్యాన్ని అది ఎప్పుడైతే కలుసుకున్నదో this is true. ఇది సత్యం అని గ్రహిస్తుంది. What I feel, నా అనుభూతుల సంగతి ఏంటి? it can fail me. నా అనుభూతులు నన్ను ఓడిపోయేటట్టు చేయొచ్చు. What I see, నేను చూసినప్పుడు it can fail me. అది నన్ను విఫలమయ్యేటట్టు చేస్తుంది. See, we are ruled by 5 senses. చూడండి, మనము 5 జ్ఞానేంద్రియాల ద్వారా పరిపాలించబడుతున్నాం. Sight, చూపు, taste, రుచి, feel, స్పర్శ, hearing, వినుట, and smell. మరి వాసన చూచుట. Right? అవునండి, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం నడిపించబడుతున్నాం. But
కానీ Brother Branham said సోదరుడు బ్రహ్నం చెప్పారు, that believers, విశ్వాసులు they have a sixth sense, వారు 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉన్నారు, faith. అదే విశ్వాసం. And we are ruled by faith. కాబట్టి మన విశ్వాసం ద్వారా పరిపాలించబడుతున్నాము. Faith in what? దేని యందు విశ్వాసం? Faith in the Word of God. దేవుని వాక్యమునందు విశ్వాసం. See, John Ryan, చూడండి, జాన్ రాయన్ he said he had faith. ఆయన ఏం చెప్పాడు? నాకు విశ్వాసం ఉన్నదని చెప్పాడు. And Brother Branham said, సహోదరుడు బ్రహ్నం అన్నారు, you can be well. నువ్వు బాగుపడతావు అయితే. But he didn't have no sight. అయితే ఇంకా ఆయన చూపు తిరిగి రాలేదు. But Brother Branham told him. అప్పుడు సహోదరుడు బ్రహ్నం గారు ఆయనకి ఏం చెప్పారు? He said, you told me you believed. ఆయన అడిగారు, అయ్యా నువ్వు విశ్వాసం ఉన్నదని నువ్వు నాకు చెప్పావు. He said, I do, Brother Branham. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అవును బ్రదర్ బ్రహ్నం, నేను నమ్ముతున్నాను. He said, then go away testifying అయితే అప్పుడు బ్రహ్నం గారు అన్నారు, అయితే నువ్వు వెళ్ళి నువ్వు సాక్ష్యం ఇవ్వు, of your healing. నీ స్వస్థతను గురించి సాక్ష్యం ఇవ్వమన్నాడు. Brother Branham said one place, మరి సోదరుడు బ్రహ్నం గారు ఒక స్థలంలో చెప్పారు, if you can't testify of your healing నీ స్వస్థతను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగితే, before you get it, నువ్వు స్వస్థత పొందక మునిపే స్వస్థతను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగితే, he said, I doubt you'll ever get it. నేను నమ్ముతున్నాను ఎన్నటికి నువ్వు మరి దాన్ని తిరిగి పొందవని. See, why? ఎందుకని చూడండి, It's hard to have faith for yourself మరి నీ కొరకు నువ్వు ఆ విశ్వాసం కలిగి ఉండటం అనేది కష్టమే, because of our five senses. ఎందుకంటే మన 5 జ్ఞానేంద్రియాలను బట్టి. But let that sixth sense అయితే ఆ 6వ జ్ఞానేంద్రియాన్ని take over. దానికి ఆధిపత్యాన్ని ఇవ్వండి. See, that's why we preach the Word of God. అందుకే దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నాం. That's why we listen to the Word of God. అందుకే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. So that we can let that part of us, తద్వారా మనం ఆ భాగము ద్వారా నడిపించగలం. that eternal part of a believer, ఆ విశ్వాసంలో ఉన్న నిత్యమైన భాగం అది, the part of us that God put inside of us, మనలో దేవుడు పెట్టిన భాగం అది, says we can have what we ask for. మనం ఏది అడిగామో దాన్ని మనం పొందుకుంటామని ఆయన సెలవిచ్చాడు. Brother Branham said when John Ryan went out, మరి సోదరుడు జాన్ రాయన్ గారు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్నాం గారు చెప్పారు, he sat back down in his seat. మరి అతడు వెనక్కి వెళ్ళి మరలా ఆయన కుర్చీలో కూర్చున్నాడు. He said it made it really hard to preach. మరి ఆయన నిజంగా ప్రసంగించడం కష్టంగా ఉన్నది, Because every few minutes, ఎందుకంటే ప్రతి కొద్ది నిమిషాలకి John Ryan would jump up, బ్రదర్ జాన్ రాయన్ గారు లేచి గంతులు నిలబడి say, praise the Lord. ఆయన అనేవాడు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, God gave me my sight. దేవుడు నాకు చూపుని తిరిగి ఇచ్చాడు. Brother Branham would go on preaching. మరి సోదరుడు బ్రహ్నం గారు ఇంకా బోధిస్తూనే ఉండేవారు. He'd stand back up. ఆయన మరలా కొద్ది నిమిషాలకు మరలా లేచేవాడు, Praise the Lord. దేవునికి స్తోత్రం, God healed me. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. And he still couldn't see. అయినప్పటికీ అతడికి ఇంకా చూడలేకపోతున్నాడు. But he kept praising God. అయితే అతడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. He would sell newspapers on the street. ఆయన వీధుల్లో వార్తాపత్రికలు అమ్మేవాడు. And he'd say, buy your newspaper. ఆయన అనేవాడు, ఇదిగో ఈ వార్తాపత్రిక కొనండి, God healed me. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. See, we're supposed to praise God everywhere we go. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్న ప్రతి స్థలములోనూ దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం. Not just in church, కేవలం సంఘంలో మాత్రమే కాదు, but everywhere we go. కానీ మనం వెళ్ళే ప్రతి స్థలములోనూ ఆయన స్తుతించాలి. He'd say, buy your newspaper. ఆయన అనేవాడు, ఇదిగో వార్తాపత్రిక కొనండి, God gave me my sight. దేవుడు నాకు చూపును తిరిగి ఇచ్చాడు. And he still couldn't see. అయినప్పటికీ అతడు చూడలేకపోతున్నాడు. See, but faith starts working. అయితే ఆయనలో ఆ విశ్వాసం పనిచేయటం ప్రారంభించింది. And it starts growing. ఆ విశ్వాసం ఎదగటం ప్రారంభించింది. Brother Branham said it gets muscles. సోదరుడు బ్రహ్నం గారు అన్నాడు, ఆ విశ్వాసానికి కండలు ఉన్నాయి అన్నాడు ఆయన. And it starts gaining strength. ఆయన ఆ విశ్వాసం బలం పొందటం మొదలైంది. And John Ryan went and got his hair cut. మరి ఒక రోజు జాన్ రాయన్ గారు ఆ తలక్షవరానికి వెళ్ళాడు. And he sat down in the chair. మరి ఆయన కుర్చీలో కూర్చున్నాడు. And the man put the little thing around him. మరి ఆ తలకత్రి వేసే వ్యక్తి ఆయనకి చుట్టూ వస్త్రాన్ని కప్పాడు. And they started making fun of John Ryan. మరి జాన్ రాయన్ గారిని ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. He said, we heard you went over to that meeting. అయ్యా, నువ్వు ఆ కోటానికి వెళ్ళావని మేము విన్నాము. And they knew he couldn't see. వాళ్ళకి తెలుసు ఆయన చూడలేకపోతున్నాడని. ఇంకా They said, we heard you went to that fake preacher. ఓ, ఆ విశ్వాస బోధకుడు గురించి దగ్గరికి మీటింగ్లకి వెళ్ళావని విన్నాము మేము. And God healed you.
దేవుడు నిన్ను స్వస్థపరిచాడంట కదా. He said, praise the Lord, God gave me my healing. ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం, నిజమే దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. And he still couldn't see. అయినప్పటికీ ఆయన చూడలేకపోతున్నాడు. And they said, if you can see, what color tie do I have on? వాళ్ళు అడిగారు, ఆయన అడిగాడు, అయ్యా నీకు చూస్తున్నాను అన్నావు కదా, నేను కట్టుకున్న టై ఏ రంగు చెప్పు అని అడిగాడు. He said, I can't see it. ఆయన అన్నాడు, జాన్ రైన్, నేను దాన్ని చూడలేను. They said, I thought you got healed. మరి ఆయన వ్యక్తి అన్నాడు, అయితే నీకు చూపు వచ్చిందని చెప్పావు కదా. And he said, oh, I did. అవును, నాకు వచ్చింది. And at that moment, ఆ క్షణంలోనే his eyes came open. ఆయన కన్నులు తెరవబడ్డాయి. See, we just have to believe the word of God. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. Oh, we want it to happen right now. అది ఇప్పుడే జరగాలంటాం. But have faith in God. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. We get ideas in our minds. మన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి. No doubt, like John Ryan did. మరి మనం జాన్ రాయన్ చేసినట్టు చేయాలి. మనం I'll just stand before the prophet. నేను ప్రవక్త పక్కన నిలబడతాను. And let him pray for me. ఆయన నాకు ప్రార్థన And చేయగానే I'll get my healing. ఆయన నాకు వెంటనే స్వస్థత వస్తుంది. And it'll happen just like that. మరి అప్పుడే చిటికేసినట్టు జరుగుతుంది అని అనుకున్నాడు. But God knows what he's doing. అయితే దేవుడు తాను ఏం చేస్తున్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. And it came to pass మరి తర్వాత జరిగింది, after a while కొంతకాలం తర్వాత that the brook dried up. ఆ వాగు ఎండిపోయిను. Because there had been no rain in the land. ఆ దేశములో వర్షం లేకపోవటం వలన ఆ వాగు ఎండిపోయిను. And the word of the Lord came unto him, saying, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. See, God won't leave you alone. చూడండి, దేవుడు నిన్ను ఒంటరిగా విడవడు. When we think it's all lost, మనం అనుకుంటవచ్చు అంతా నాశనం అయిపోయింది, then God sends another word. అప్పుడు దేవుడు మరొక వాక్యాన్ని పంపిస్తాడు. Oh, there's something good about to happen. ఖచ్చితంగా ఏదో ఒక మేలు జరగబోతుంది. But Lord, there's no water. కానీ ప్రభువా ఇక్కడ నీళ్లు లేవు. But God says, but I have a plan. అయితే దేవుడు అంటున్నాడు, అయితే నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. I want God's plan. నాకు దేవుని ప్రణాళిక కావాలి. Not my plan. నా ప్రణాళికలు కాదు. Not my ideas. నా ఆలోచనలు కాదు. God's plan. దేవుని ప్రణాళికలు కావాలి. Arise and get thee to Zarephath, which belongeth to Zidon. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. And dwell there. అక్కడ నివసించుము. Behold, I have commanded a widow woman there to sustain thee. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. So here goes Elijah. చూడండి, ఇక్కడ ఏలియా ఉన్నాడు. Walks down the mountain. ఆ పర్వతం నుంచి చూస్తున్నాడు. God said, I commanded a widow woman ఆయన అన్నాడు, నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను to sustain thee. నిన్ను పోషించమని. But Brother Branham said, కానీ సోదరుడు బ్రహ్నాం చెప్పారు, this woman had no idea. మరి ఆ స్త్రీకి అసలు ఆ సంగతి ఏం తెలియదు. She had no idea Elijah was coming. ఏలియా వస్తున్నాడనే సంగతి ఆమెకు తెలియదు. See, you keep going. ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే, He said, so he arose and went to Zarephath. అతడు లేచి సారేపతుకు పోయి, And when he came to the gate of the city, పట్టణపు గవిని యొద్దకు రాగా, behold, the widow woman was there gathering of sticks. ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచెను. And Elijah was hungry. ఏలియా ఆకలితో ఉన్నాడు. He was thirsty. ఆయన దప్పికతో ఉన్నాడు. He hadn't had water for a little while. మరి నీళ్లు తాగి చాలా సమయం అయింది. Says, and he called to her ఆమెను పిలిచాడు ఆయన. and said, fetch me, I pray thee, a little water in a vessel, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. that I may drink. నేను త్రాగునట్లుగా కొన్ని నీళ్లు తీసుకురమ్మన్నాడు. And as she was going to fetch it, ఆమె నీళ్లు తేబోచుండగా he called to her అతడు ఆమెను మరల పిలిచి, and said, bring me, I pray thee, a morsel of bread in thine hand. నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. And she said, ఆమె అన్నది, this is the woman that God had commanded to feed him. చూడండి, ఈ స్త్రీనే దేవుడు ఆయన పోషించమని ఆజ్ఞాపించింది. He told Elijah, ఏలియాతో చెప్పాడు అలాగా, I have commanded a widow woman నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను to feed you. నీకు పోషణ ఇమ్మని. And she said, అయితే ఆమె ఏం చెప్పింది, as the Lord thy God liveth, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, I have not a cake, yes sir, but a handful of meal in a barrel.
తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. and a little oil in a cruse. మరి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది. And behold, I'm gathering 2 sticks, ఇదిగో నేను ఇక్కడ పొలలు ఏరుకొనుటకు వచ్చి ఉన్నాను, that I may go in and dress it for me and my son, that we may eat it and die. మేము చావకు మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొలలు ఏరుటకు వచ్చి తిని. It sounds bad. చూసారా ఎంత చెడ్డగా విన్నదో విషయం. This widow woman God sent him to, మరి దేవుడేమో ఆ విధవరాల దగ్గరికి ఆయన్ని పంపాడు. she was running out of food too. ఆమె కూడా ఆహారం లేదు, మొత్తం అయిపోయింది ఆమె దగ్గర ఉన్న ఆహారం. We live in a dry and barren land. ఆమె అప్పటికే కరువు దేశములో, ఆహారం లేని దేశంలో బ్రతుకుతుంది. It's not easy to be a Christian here. మరి చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో క్రైస్తవుడిగా బ్రతకటం అనేది కష్టం. It seems like there's only a little bit of meal, మరి ఎలా ఉందంటే కొంచెం పిండి మాత్రమే ఉన్నట్టుగా ఉంది, little bit of oil. కొంచెం నూనె మాత్రమే ఉన్నట్టుగా ఉంది. We live day to day, మనము ఏ రోజుకు ఆ రోజు బ్రతుకుతున్నాం, wondering if we'll have enough for tomorrow. మరి రేపటికి సరిపడా ఆహారం ఉంటుందో లేదో తెలియకుండానే బ్రతుకుతున్నాం. This woman had got down to the very last, మరి ఈ స్త్రీ అయితే చివరి దశకు వచ్చేసింది. and she was going to go in and make her final cake, ఆమె వెళ్ళి చివరి అప్పాన్ని తయారు చేసుకోబోతుంది. and that her and her son could eat it, ఆమె కుమారుడు ఆ రొట్టెను తిని, and then there was no more hope. ఇంకా వాళ్ళకి అసలు నిరీక్షణ లేదు, అదే చివరి రొట్టె. Then they were going to die. తర్వాత వారు చనిపోబోతున్నారు. And Elijah said, ఏలియా అన్నాడు, why don't you give me one first? ఆయన అన్నాడు, మొదటి అప్పాన్ని నాకు ఇవ్వు. Imagine that. ఒక్కసారి ఊహించండి దాన్ని. I have my own children. నాకు కూడా సొంత పిల్లలు ఉన్నారు. I try to provide for them. వారికి ఆహారం సమకూర్చాలని నేను ప్రయత్నిస్తాను. It would be a hard situation. అది చాలా కఠినమైన పరిస్థితి. But God says, serve me first. అయితే దేవుడు అంటున్నాడు, మొదటగా నన్ను సేవించు. Seek ye first the kingdom of God. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకుడి, and then all the other things will be added up. అప్పుడు మిగిలినవన్నీ మీకు అనుగ్రహించబడును. And yes, 13 verse. And Elijah said unto her, fear not. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. Go and do as thou hast said, but make me thereof a little cake first, and bring it unto me, and after make for thee and thy son. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. For thus saith the church. ఇదిగో సంఘం ఎలాగూ చెప్పుచున్నది. No. లేదండి, అలా అనలేదు. For thus saith the preacher. మరి పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు? No. లేదు. For thus saith the Lord God of Israel. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, the barrel of meal shall not waste. ఆ తొట్టిలోని పిండి తక్కువ కాదు, neither shall the cruse of oil fail. బుడ్డెలోని నూనె అయిపోదు, until the day that the Lord sendeth rain upon the యెహోవా earth. వర్షం కురిపించు వరకు ఆ పిండి అయిపోదు, నూనె అయిపోదు. God is telling his believer, దేవుడు తన విశ్వాసతో చెప్తున్నాడు, I am going to take care of you. నేను నిన్ను సంరక్షించబోతున్నాను. You don't have to worry about the famine in the land. నీ దేశములో ఉన్న కరువును గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. You don't have to worry about everyday problems. నీ అనుదిన సమస్యల గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం You లేదు. don't have to worry about the struggles of life. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమల గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. You don't have to worry how dark it gets outside. బయట ఎంత కట్టిక చీకటిగా ఉన్నదనే దాని గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. But God is going to take care of you. అయితే దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. You are his people. మీరు ఆయన ప్రజలై ఉన్నారు. He cares for you. ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. And this is a key part. ఇదే ఆ తాళపు చెవి. In the 15th verse, 15వ వచనములో it says, and she went and did according to the saying of Elijah. ఆమె అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, and she and he and her house did eat many days. అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. See, God is still looking for people. చూడండి, దేవుడు ఇంకను ఆ ప్రజల కొరకు వెతుకుతున్నాడు.
that is trying to follow the teachings of Elijah. మరి వారు ఏలియా బోధనలు వెంబడించగోరుతున్నారు. Elijah came back in our day. మరి ఏలియా మన దినములలో తిరిగి వచ్చాడు. To tell us the word of God. దేవుని వాక్యాన్ని మనకు బోధించడానికి వచ్చాడు. For our day. మన దినమునకు చెందిన వాక్యాన్ని మనకు బోధించడానికి. But he's looking for people. అయితే ఆయన ఇప్పుడు ఆ ప్రజల కొరకు వెతుకుతున్నాడు. That go and do according to the sayings of Elijah. ఏలియా సెలవిచ్చిన ప్రకారముగా చేసే వారి కొరకు వెతుకుతున్నాడు ఆయన. Oh, we try to make something more of it. అయితే మనమేమో దాని నుంచి ఇంకా ఏదో గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. Man tries to make it more of it. మరి ప్రజలు మనుషులు దాన్ని ఇంకా దానికంటే గొప్పది తీయడానికి We ప్రయత్నిస్తున్నారు. get our own ideas involved. మన దానిలో మన సొంత ఆలోచనలు కలుపుతున్నాం. But that's not what she said. కానీ ఆమె అలా చేయలేదు, అలా చెప్పలేదు. The word of God says దేవుని వాక్యం చెప్తున్నది, she went and did according to what Elijah said. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసెను. And that Elijah prophet came in our day. మన దినములలో ప్రవక్త అయిన ఏలియా తిరిగి వచ్చాడు. To tell us how to make it through. మరి దాన్ని ఎలా రుజువుపరచాలో మనకు బోధించాడు. To tell us what we're supposed to do as believers ఒక today. విశ్వాసులంగా ఈ రోజు మనం ఎలా జీవించాలో చెప్పడానికి వచ్చాడు ఆయన. Just stay with the word. కేవలం వాక్యంతో నిలిచి ఉండండి, And you'll be just fine. అప్పుడు నువ్వు బాగుపడతావు. Do what he said to do. ఆయన ఏం చేయమని చెప్పాడో దానినే చేయండి. I've listened to many tapes from the prophet. మరి ప్రవక్త యొక్క అనేక వర్తమాన టేపులు విన్నాను. People would come up and talk to him. మరి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. And he would tell them who they were. వారు ఎవరు ఆయన చెప్పేవాడు. He would tell them what's wrong with them. వాళ్ళ యొక్క రోగం ఏంటో సమస్య ఏంటో చెప్పేవాడు. And he would tell them, thus saith the Lord. ఆయన చెప్పేవాడు, యెహోవా ఇలాగ You can సెలవిస్తున్నాడు, be well. నువ్వు బాగుపడతావు. And then he would say, తర్వాత ఆయన చెప్పేవాడు, now I don't know what he told you, ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు నీకు, but go and do what he said. కానీ ఆయన ఏం చెప్పాడో వెళ్ళి అదే పని చేయండి. See, it wasn't Elijah's words. మరి ఇక్కడ ఏలియా వాక్యం చెప్తుంది. It was the voice of God speaking through అది Elijah, ఏలియా మాటలు కాదు, ఏలియా స్వరం ద్వారా దేవుని మాటలై ఉన్నాయి. saving a believer ఒక విశ్వాసత ఆయన మాట్లాడుతున్నాడు. when it didn't look like any hope was there. నీకు నిరీక్షణ అనేది కనబడని పరిస్థితుల మధ్య. Now if you go back, మీరు వెనక్కి వెళ్ళి చదివితే it said, I have commanded a widow woman అక్కడ దేవుడు అంటున్నాడు, నేను విధవరాలికి ఆజ్ఞాపించానన్నాడు ఆయన, to take care of you. నిన్ను పోషించమని. And Brother Branham said సోదరుడు బ్రహ్నాం చెప్పారు, that God sent Elijah to her ఏలియా అని దేవుడు ఆమె దగ్గరికి పంపాడు. because he knew what she would do. ఆమె ఏం చేస్తుందో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. See, she was a believer ఎందుకంటే ఆమె విశ్వాస అయినది. and knew it was important ఆమెకు అది ఎంత ముఖ్యమో తెలుసు. to do what God said to do. దేవుడు చేయమని చెప్పిన పని చేయటం ఎంత ముఖ్యమో విశ్వాసిగా ఆమెకు తెలుసు. Just like we sit here today ఈ రోజు మనం ఇక్కడ చెప్పినట్లుగా as believers, విశ్వాసులంగా knowing మనం ఎరిగి ఉన్నాం. that what the prophet said ప్రవక్త ఏం చెప్పాడో మనం ఎరిగి ఉన్నాం. is good enough. అది మనకు చాలు. We don't have to add anything to it. దానికి ఏది మనం కలపవలసిన అవసరం లేదు. We don't have to take anything away. దానిలో నుంచి ఏది మనం తీయవలసిన అవసరం లేదు. We just have to believe what he said మనం కేవలం ఆయన మనకి ఏం చెప్పాడో దానిని మాత్రమే విశ్వసించవలసి ఉన్నది. and do what he said. ఆయన ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. See, it doesn't matter how often we hear, మనం ఎంత తరచుగా విన్నామనేది ముఖ్యం కాదు. but don't let us be hearers only, కేవలం వినువారుగా మాత్రమే ఉండిపోవద్దు. but let us be doers of the word of God. అయితే వాక్య ప్రకారంగా జీవించే వారిగా ఉండండి. There is a couple in our church, మా సంఘములో ఒక జంట ఉన్నారు, భార్య a భర్తలు. man and his wife, ఆ భార్య భర్తలు and they got to go to some of Brother Branham's meetings. మరి వారి సోదరుడు బ్రహ్నాం గారి యొక్క కోటాల్లో కొన్ని కోటాలకు హాజరయ్యారు. And they were young, మరి వారు అప్పుడు యవనస్తులు. and the man's name's Brother David. మరి ఆ సహోదరుడి పేరు డేవిడ్ గారు. He said he was about 15 years old. మరి ఆయన చెప్పాడు ఆయనకి 15 సంవత్సరాల వయసు అప్పుడు. He said Brother Branham came to Chicago. మరి బ్రదర్ బ్రహ్నాం గారు చికాగో వచ్చారు పట్టణానికి. Brother David said he was sitting up in the balcony. మరి డేవిడ్ గారు ఆ బాల్కనీలో కూర్చుని ఉన్నారు. Brother Branham preached. మరి సోదరుడు బ్రహ్నాం గారు బోధించారు. And he said in front of the platform, మరి ఆయన చెప్తున్నాడు, ఆయన ఎదుట ఉన్న ప్రసంగ వేదిక ముందు there was person after person after person ఒక వ్యక్తి పక్కన మరొక వ్యక్తి, ఆయన పక్కన మరొక వ్యక్తి that was laying on cots. మరి వారు ఆ పడకల మీద పండుకొని ఉన్నారు, రోగులని.
And they were so sick they couldn't even move. మరి వారు ఎంత రోగులుగా ఉన్నారంటే వారు కదలలేని స్థితిలో ఉన్నారు. He said there was about 25 or 30 of them. మరి బహుశా 25 నుంచి 30 25 మంది ప్రజలు అలా పడకల మీద ఉన్నారు. He said his brother Branham started praying for the sick. అయితే సోదరుడు బ్రహ్మం గారు ఎప్పుడైతే రోగుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారో, He said he looked over at a man on this side. మరి ఆయన అక్కడ నుంచి ఇటు పక్క ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నాడు ఆయన. And he said, "Sir." ఆయన అన్నాడు, అయ్యా, He said, "This is your name. నీ పేరు ఇది, This is what's wrong with you." నీ రోగం ఇది. And he said, if you why don't you get up ఆయన అడిగాడు, ఎందుకు నువ్వు లేవకూడదు? and get off of that cot? ఆ మంచం మీద నుంచి లేవచ్చు కదా. And he said, "But if you lay there, కానీ నువ్వు అక్కడే పడుకుని ఉంటే you're going to die." నువ్వు మరణిస్తావు అన్నాడు. The man didn't move. అయితే ఆ వ్యక్తి కదలలేదు. Brother Branham went back to praying. మరి సోదరుడు బ్రహ్మం గారు ప్రార్థన చేస్తున్నారు వేరే Brother వాళ్ళు. David sitting up in the balcony. అయితే ఆ బాల్కనీలో ఉన్న డేవిడ్ గారు చూస్తున్నాడు. He said when Brother Branham told that man to get up, మరి బ్రహ్మం గారు ఆ వ్యక్తిని లేవమని చెప్పినప్పుడు he said, I started watching him. నేను ఆ వ్యక్తిని చూడటం మొదలు పెట్టాను. He said the man, he started struggling a little bit. మరి ఆ వ్యక్తి కొంచెం కష్టపడుతున్నాడు. His head started moving a little bit. మరి ఆయన తల కొంచెం అటు ఇటు కదులుతుంది. Real slowly his arms started moving a little bit. నెమ్మదిగా ఆయన చెయ్యి కొంచెం కదలటం మొదలైంది. He said some people ran over to try to help him. మరి కొంతమంది ప్రజలు ఆయనకు సహాయం చేయడానికి దగ్గరికి పరిగెత్తారు. Brother Branham stopped. సోదరుడు బ్రహ్మం గారు ఆపారు వాళ్ళని. And he said, "Leave him alone. ఆయన అలాగే వదిలిపెట్టండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. He has to do this by himself." ఆ పనిని తనంతట తానే చేయవలసినది. Some things we have to go through. కొన్నిసార్లు మనం కూడా కొన్ని పరిస్థితులు గుండా దాటి వెళ్ళాలి. Struggles, it says, come శ్రమలు endure వస్తాయి. through the night. మరి ఆ రాత్రి వేళ శ్రమలు ఉండొచ్చు. But joy cometh in the అయితే morning. ఉదయ కాలానికి మనకు సంతోషం కలుగుతుంది. He slowly sat up in that cot. నెమ్మదిగా ప్రయాసపడి ఆ వ్యక్తి ఆ మంచం మీద కూర్చున్నాడు. Brother David said this took about 15 minutes. మరి సోదరుడు డేవిడ్ గారు చెప్తున్నాడు, సుమారుగా 15 నిమిషాలు పట్టిందంట ఆ వ్యక్తి నిలబడ్డాడు. Just to get up to a sitting position. మరి ఆ వ్యక్తి మంచం మీద నుంచి కూర్చునే స్థితిలోకి రావడానికి 15 నిమిషాలు పట్టింది. And he said slowly his legs started coming over the edge. మరి నెమ్మదిగా ఆయన కాళ్ళు ఆ మంచం చివరికి వస్తున్నాయి. And he said, and when his feet touched the ground, ఆయన పాదాలు ఎప్పుడైతే నేలను తాకాయో, he said he jumped up off that cot. వెంటనే ఆ మంచం మీద నుంచి ఎగిరి దూకాడు. And he ran screaming to the back of the church. ఓ మరి కేకలు వేస్తూ సంతోషంగా చర్చి వెనక్కి పరిగెత్తాడు. Praising God. దేవుని స్తుతిస్తున్నాడు. And Brother David said it was amazing. మరి డేవిడ్ గారు చెప్తున్నాడు, అది చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నది. But he said he kept watching. కానీ ఆ వ్యక్తిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. And one by one they got up off the cots. మరి అక్కడ చూస్తుంటే ఆ వ్యక్తిని చూసిన వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు మంచం మీద He నుంచి said లేచారు. every one of them got their healing. అందరూ స్వస్థతను పొందారు అక్కడ. And I thought tonight, మరి ఈ రాత్రి why don't we just get up? ఎందుకు మనం లేవకూడదు మనం అన్న రోగాల్లో It నుంచి? sounds so easy. అది మనకి ఎంతో తేలికగా But వినపడుతుంది. don't have faith in me. మరి నాలో ఏ విశ్వాసం లేదు. Have faith in the Word of నా God. మీద కాదు విశ్వాసం, వాక్యం మీద విశ్వాసం ఉంచండి. See, why don't we get up మనం ఎందుకు and లేవకూడదు? accept it for us? దాన్ని మన కొరకు ఎందుకు అంగీకరించకూడదు? All the promises that God placed in this book, ఈ గ్రంథములో దేవుడు ఉంచిన ప్రతి వాగ్దానం, they're not for the world. ఈ వాగ్దానాలు లోకం కొరకు కాదు. They're not for everybody. ఈ వాగ్దానాలు అందరి కొరకు కాదు. But there's a special group of people అయితే ప్రత్యేకమైన ఒక గుంపును దేవుడు కలిగి ఉన్నాడు. that will trust God వారు దేవుని విశ్వసిస్తారు, and have faith in Him. దేవుని యందు నమ్మకం ఉంచుతారు. And when the enemy says, no, that's not for you, శత్రువు ఒకవేళ వచ్చి లేదు ఇవి మీ కొరకు కాదు అని we చెప్పిన take a hold of the promises of ఆ God దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకుని and మనం say it's mine. చెప్పాలి ఇవి నావి. And He said anything ఏదైనా సరే మీరు that అడగండి. we ask in the name of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క నామములో మనం ఏది అడిగినను, anything, ఏది we అడిగినను can have it. నువ్వు దాన్ని పొందుకుంటావు. We just have to have faith. మనం కేవలం విశ్వాసం కలిగి ఉండాలి. Faith like that man. ఆ వ్యక్తి కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. He heard a preacher ఆ బోధకుని ప్రసంగం విన్నాడు. say, why don't you get up? ఆ బోధకుడు ఆయనతో ఏమన్నాడు, నువ్వు ఎందుకు లేవకూడదు And అన్నాడు. it caused him to start moving. దానిని బట్టి అతడు కదలటం మొదలు పెట్టాడు. We have to do the Word of God, మనం కూడా దేవుని వాక్యం ప్రకారంగా చేయాలి. and God will perform His word. అప్పుడు దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు. My pastor, Brother Ron Perry, మరి మా పాస్టర్ గారు సహోదరులు రాన్ పెర్రీ గారు, his pastor,
వారి యొక్క పాస్టర్ was గారు Brother John Martin. ఆయన పేరు జాన్ మార్టిన్ గారు. He used to go to Brother Branham's meetings. మరి మా పాస్టర్ గారు బ్రనహం గారి కోటాలకు హాజరయ్యేవారు. He followed Brother Branham from 1954. మరి 1954 నుంచి సహోదరుడు బ్రనహం గారిని వెంబడించాడు ఆయన. When going to all the services. ఆయన యొక్క అన్ని సభలకు హాజరయ్యారు. Until Brother Branham passed away. మరి సహోదరుడు బ్రనహం గారు మహిమలో ప్రవేశించే వరకు 54 నుంచి చివరి కూటం వరకు ఆయన విన్నాడు. He continued to preach the gospel. మరి తర్వాత ఆయన సువార్తను బోధించడం Until ప్రారంభించాడు. he passed away. ఆయన గతించే వరకు. And his sister one day, ఆయన యొక్క సహోదరి ఒక రోజు Sister Marie, సిస్టర్ మేరీ గారు, she was in a car accident. ఆమెకు కారు ప్రమాదం జరిగింది. And she was paralyzed from the waist down. మరి నడుము నుంచి కింద భాగం అంతా చచ్చుబడిపోయింది. And she couldn't move her legs. ఆమె కాళ్ళను కదపలేదు. She had a husband. ఆమెకు భర్త ఉన్నాడు. She had children. పిల్లలు ఉన్నారు ఆమెకి. She couldn't cook dinner. మరి ఆమె ఆహారాన్ని She వండలేదు. couldn't help her husband make lunch for his work. మరి భర్తకి ఆహారాన్ని సిద్ధపరచలేదు పనిలోనికి. She just was laying in bed. ఆమె కేవలం మంచం మీద అలా పడి ఉన్నది. And they got a hold of Brother Branham one day. మరి ఒక రోజు సోదరుడు బ్రనహం గారి దగ్గరికి వెళ్ళారు. Brother John said, జాన్ గారు అన్నారు, Brother Branham, సోదరుడు my బ్రనహం, sister was in a car accident. మరి నా సహోదరికి కార్ యాక్సిడెంట్ అయింది. She's paralyzed. ఆమె చచ్చుబడిపోయింది. I would like you to pray for her. మీరు ఆమె కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను అన్నాడు. Brother Branham said, give her the telephone. సోదరుడు బ్రనహం గారు అన్నారు, అయితే ఫోన్ ఆమె దగ్గర పెట్టండి అన్నాడు. So Sister Marie ఆయన అన్నాడు, సిస్టర్ మేరీ takes the telephone. ఆ సహోదరు అటు ఫోన్ Brother తీసుకున్నది. Branham told her a few things about her life. మరి బ్రనహం గారు ఆమె గురించి కొన్ని విషయాలు ఆమెతో చెప్పారు. And he said, Sister Marie, ఆమె అన్నారు, సహోదరి మేరీ, I'm going to pray for you. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. He said, and tomorrow morning, ఆయన అన్నారు, రేపు ఉదయం when I'm done praying, నేను ప్రార్థన చేసిన he తర్వాత said, tomorrow morning, రేపు ఉదయం get up out of bed. మంచం మీద నుండి లెమ్ము. And he said, make your kids breakfast, నీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయి. fix your husband lunch, మరి మీ భర్తకి మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయి. send him off to work. ఆయన పనికి పంపించన్నాడు. He said, but కానీ if you lay there, నువ్వు అలాగే పండుకుంటే you'll die. నువ్వు చనిపోతావు అన్నాడు. So he prayed for her, కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. got off the telephone. ఆ ఫోన్ ఇచ్చేసాడు. She didn't feel any different. ఆమెకి ఏమి తేడా అనిపించలేదు ప్రార్థన చేసిన తర్వాత. She still couldn't move her legs. ఆమె ఇంకా కాళ్ళు కదపలేకపోతుంది. It seemed like nothing had changed. ఏ మార్పు లేనట్టుగానే ఉంది. Her husband said, what do you think? మరి భర్త గారు అడిగాడు, నువ్వేమనుకుంటున్నావు? She said, I believe that I'm healed. ఆమె అన్నది, నేను స్వస్థత పొంది ఉన్నానని నేను విశ్వసిస్తున్నాను. He said, can you move your legs? ఆయన అడిగాడు భర్త, అయితే కాళ్ళు కదపగలవా? She said, no. ఆమె అన్నది, లేదు, నేను కదపలేను. He said, well, okay. సరే మంచిది అన్నాడు ఆయన. The next morning, మరుసటి ఉదయం she woke up. ఆమె లేచింది. She couldn't feel her legs. ఆమెకి కాళ్ళు ఏమి అనిపించలేదు. She still couldn't move. ఆమె కదపలేకపోయింది. Fear భయం starts coming in. ఆమెకి రావటం మొదలైంది. మేల్కొన్న తర్వాత కాళ్ళు కదపలేకపోతే ఆమె భయం రావటం మొదలైంది. Doubt starts coming in. ఆమెలోనికి సందేహం రావటం మొదలైంది. And her husband said, ఆమె భర్త అన్నాడు, can you get out of bed? నువ్వు మంచం మీద నుంచి రాగలవా? And she said, no. ఆమె అన్నది, లేదు. She said, I don't feel any different. నాకే తేడా కనబడట్లేదు అన్నది. And he said, it's okay, honey. ఆయన అన్నాడు భర్త, సర్లే అమ్మ, ఏం కాదులే, He said, I'll fix breakfast. నేనే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను. And I'll make my lunch. నా మధ్యాహ్నం భోజనం నేనే కట్టుకుని వెళ్తాను. You just lay there. నువ్వు జస్ట్ అలాగే పడుకొని ఉండు అన్నాడు. And she said, no. ఆమె అన్నది, లేదు. She said, the man of God ఆ దైవజనుడు told me to get out of bed, మంచం మీద నుంచి లెమ్మన్నాడు to నన్ను. make breakfast for my నా children, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేయమన్నాడు. to make lunch for my నా husband. భర్తకి మధ్యాహ్నం భోజనం కట్టి And she పంపిమన్నాడు. said, he told me, don't lay here, ఆయన అన్నాడు, నువ్వు అక్కడే పడి ఉండొద్దు అన్నాడు. else I'll die. లేనట్లయితే నేను చచ్చిపోతాను అన్నాడు. And her husband said, but honey, కానీ భర్త అన్నాడు, అమ్మా, you still can't move. నువ్వు ఇంకా కదలలేకపోతున్నావు కదా. She said, help me out of bed. నా మంచం మీద నుంచి బయటికి తీయటానికి సహాయం He చేయమన్నాడు. said, but you could fall. ఆయన అన్నాడు, అయితే నువ్వు పడిపోతావు అన్నాడు. She said, I don't care. అనేది నేను పట్టించుకోను, I believe నేను బ్రతుకుతాను. that the man of God దైవజనుడు చెప్పాడు. told me if I lay here, ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇక్కడే I'm పడుకుని gonna ఉంటే die. నేను చచ్చిపోతానని చెప్పాడు. కాబట్టి So నన్ను లేపమన్నాడు. pull my legs.
ఆ కాళ్ళు తీశారు. And her husband pulled her legs across. మరి ఆ భర్త ఆ కాళ్ళని ఆ పక్కకి మంచానికి అడ్డంగా లాగాడు. So they fell off the bed. మరి అప్పుడు మంచం మీద నుంచి కిందకి జారాయి ఆ And when కాళ్ళు. her feet touched the floor, ఆమె యొక్క కాళ్ళు ఎప్పుడైతే నేలను తాకాయో she stood up perfectly well. ఆమె పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నిలబడింది. He doesn't want us to just hear the word. మనం కేవలం వాక్యాన్ని వినేవారిగా ఉండకోరట్లేదు దేవుడు. He wants us to do the word. వాక్యాన్ని ప్రకారంగా చేసేవారిగా ఉండగోరుతున్నాడు దేవుడు. Like the woman in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ వలె, Like the man on the cot. మరి ఆ కారులో ఉన్న పురుషుడు వలె, Like Brother John's sister. సహోదరుడు జాన్ మార్టిన్ గారి యొక్క చెల్లెలు వలె. I don't care if we see anything different. నీకు ఏ తేడా కనబడినా కనబడకపోయినా నేను దాన్ని లక్ష్య పెట్టను. He wants us to believe the word of God. మనం దేవుని వాక్యాన్ని విశ్వసించమని పిలువబడ్డాం. And go forward. నువ్వు ముందుకు సాగు. Now we sit here tonight. ఈ రాత్రి మనం ఇక్కడ చూస్తున్నాం. I don't think anybody's paralyzed. మరి ఇక్కడ ఎవరు కూడా పక్షవాతంతో ఉన్నవారు లేరు. I think everybody has some food. మరి అందరూ కూడా ఆహారం కలిగి ఉన్నారు. I think everybody can go get a bottle of water if you're thirsty. మరి కావాలంటే మీకు దప్పిక వేస్తే వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తాగగలిగిన స్థితిలో ఉన్నారు. But I know that there's some things అయితే నేను నమ్ముతున్నాను కొన్ని కార్యాలు ఉన్నాయి that we have need of మనం కొన్ని అవసరతలు కలిగి ఉన్నాం. that I can't provide. నేను దాన్ని మీకు ఇవ్వలేను. I would love to. ఇవ్వాలని నాకు ఇష్టమే. But there's some things కానీ కొన్ని విషయాలు that only God can provide. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. Your pastor would love to provide it for you. మీ అవసరాలు తీర్చాలని పాస్టర్ గారు కూడా ఇష్టపడతాడు. But there comes a time కానీ కొన్ని సమయాలు వస్తాయి when the pastor can't meet all of your needs. మీ అవసరాలన్నీ పాస్టర్ గారు తీర్చలేడు. It doesn't mean he's a failure. దాని అర్థం ఆయన విఫలమయ్యాడని కాదు. It means there's some things దాని అర్థం ఏంటంటే ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి that only God can meet. అవి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. The visiting ministers, మరి అలాగే దర్శించే సేవకులు they love God's people too. వారు కూడా దేవుని ప్రజలను ప్రేమిస్తున్నారు. They would love to provide your needs. మీ అవసరాలు తీర్చటం వాళ్ళకు కూడా ఇష్టమే. But we are just men. అయితే కేవలం మేము మనుషులు మాత్రులం. But we're here tonight కానీ రాత్రి మేము ఇక్కడ ఎందుకున్నామంటే to tell you about a God. దేవుని గురించి మీకు చెప్పటానికి ఉన్నాం. And that God, ఆ దేవుడు he has a people. ఆయన ప్రజలను కలిగి ఉన్నాడు. And they will have faith in him. ఆయన ప్రజలు ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారు. And I believe he's here tonight. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. I've thought many times, అనేక సార్లు I wish Brother Branham was here. సోదరుడు బ్రెనామ్ గారు ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందని నేను అనుకునేవాడిని. I would have loved to sit in a service. ఆయన కోటాల్లో కూర్చుని వింటో నాకు ఎంతో ప్రేమ. I would have loved to watch the prayer lines. ఆ ప్రార్థన వరుసలు నేను ఎంతో ఇష్టంగా చూసి ఉండేవాడిని. I'm not Brother Branham. నేను సోదరుడు బ్రెనహం కాదు. I don't have that gift. నాకు ఆ వరం లేదు. But the same God that was there, అయితే అక్కడ ఉన్న అదే దేవుడు, he's the same God that's here tonight. అదే దేవుడు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. You say, how do you know? మీరు అనొచ్చు ఎలా తెలుసు మీకు? Because his word said. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది అలాగు. He said wherever two or three ఆయన అంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో would కూడి be ఉంటారు, gathered in my name, నా నామములో కూడి ఉంటారో that he would be in our midst. ఆయన వారి మధ్య ఉంటాను అని ఆయన You వాగ్దానం say, చేశాడు. I can't see him. నేను ఆయన చూడట్లేదు. It doesn't matter. నేను చూసానా లేదనేది ముఖ్యం కాదు అక్కడ. You say, I can't feel him. మీరు అనుకోవచ్చు ఆయన ఉన్నట్టు నాకు Like అనిపించట్లేదు. John Ryan. కానీ జాన్ రాయన్ వలే That has nothing to do with it. ఆ అనుభూతులకి దానికి సంబంధం లేదు. His word said he'd be here. ఆయన వాక్యం చెప్తుంది ఆయన మన మధ్య ఉంటాడు అని. And Brother Branham said సోదరుడు బ్రెన్నాం చెప్పారు, that if Jesus Christ యేసుక్రీస్తు was standing in our midst, ఆయన మన మధ్య నిలబడి ఉన్నాడు, that he could do no more for you ఆయన అన్నాడు ఆయన మన మధ్య నిలబడినా than that what he's already done. ఆయన అంతకు ముందు చేసిన కార్యాలకు మించి ఆయన ఏ కార్యం చేయలేడు అన్నాడు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. His word, ఆయన వాక్యం, that's him. ఆ వాక్యం అంటే ఆయనే. He is the word. ఆయనే వాక్యమై ఉన్నాడు. Have వాక్యమే faith ఆయన. in God. వాక్యం ఆయన యందు విశ్వాసం And ఉంచండి. so if God is here tonight, ఈ రాత్రి ఒకవేళ దేవుడే మన he మధ్యకు said he wants to do more for you మీ కొరకైనా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. than you even want to ask. మీరు అడిగిన వాటికంటే గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆయన. But if we could bow our heads tonight, ఈ రాత్రి మనం తలలు వంచుదాం. what would you ask him for? మనం ఆయన ఏం అడుగుదాం? I can see Elijah.
నేను ఏలియాని చూడగల. అందరూ కూడా లేచి నిలబడి తలలు వంచండి. leaning on అందరూ that కూడా fence, దేవుని వాగ్దానం మీద ఆనుకుని ఉన్నాడు ఆయన. talking to that woman, ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. saying, what are you doing? ఆయన అడిగాడు, నువ్వేం చేస్తున్నావమ్మా? Sister, what are you doing? సహోదరి, నువ్వేం చేస్తున్నావు? I'm making some food. అయ్యా, నేను ఆహారం Then సిద్ధపరచుకుంటున్నాను. I'm going to die. ఆహారం తిని మేము చనిపోతాం. No, I'm not Elijah tonight. ఈ రాత్రి నేను ఏలియాని కాదండి. But as we lean on the pulpit, అయితే మేము ఈ ప్రసంగ వేదిక మీదకి ఆనుకుని ఉండగా I ask you what you have need of. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీ అవసరత ఏంటి? Maybe if Elijah was here tonight, ఒకవేళ ఏలియానే ఈ రాత్రి ఇక్కడ ఉండుంటే he's leaning on the fence. ఆయన కూడా దీని మీద ఆనుకుని అడిగేవాడు. Maybe it's not food. బహుశా ఆయన ఆహారం అడిగేవాడు Maybe కాదేమో. it's not water. బహుశా నీరు అడిగేవాడు కాదేమో. But deep down in your heart, కానీ హృదయాంతరంగంలో I believe we can have what we have need of. మన అవసరత ఏదై ఉన్నదో దాన్ని మనం పొందుకోగలం. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. I believe we can ask him anything. నేను నమ్ముతున్నాను, మనం ఆయనని ఏది అడిగినను I believe he'll do it. ఆయన దానిని మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. You say, I don't know him like that. నాకు మీరు అనొచ్చు, నాకు అది తెలియదండి. I've heard too many testimonies. నేను అనేక సాక్ష్యాలు విన్నాను. I've watched too many times అనేక సార్లు నేను గమనించాను. that believers just trusted the word of God. విశ్వాసులు కేవలం వాక్యాన్ని విశ్వసించటాన్ని బట్టి And God came and worked on their behalf. దేవుడు వారి మధ్యకి దిగి వచ్చి వారి పక్షాన కార్యాలు చేయటం See, చూశాను. if they were my promises, మరి చూడండి, అవి నా వాగ్దానాలు కాదు. they would fail. అవి నా వాగ్దానాలు అయితే విఫలమవుతాయి. If they were my promises, అవి ఒకవేళ నా వాగ్దానములు అయితే I would have to make them come to pass. వాటిని నెరవేర్చవలసిన బాధ్యత నాది. But they're God's promises కానీ అవి దేవుని వాగ్దానములు, to his believers. ఆయన విశ్వాసులకు ఇచ్చే And వాగ్దానాలు. he's obligated to do his work. ఆయనే ఆ వాగ్దానాలను నెరవేర్చబద్ధుడై ఉన్నాడు. God can't lie. దేవుడు అబద్ధమాడజాలడు. And if you have need of something, మీకు ఏ అవసరత ఉన్నా సరే he's here tonight. ఈ రాత్రి ఆయన మన మధ్య ఉన్నాడు. All you have to do is ask. నువ్వు చేయవలసింది ఆయన్ని అడుగు. Heavenly Father, పరలోకమందున్న as తండ్రి, we bow our heads to you, ఈ రాత్రి నీ ఎదుట తలలు వంచి ఉండగా, Lord, we're a needy people sometimes. ప్రభువా, ఈ రోజు మేము కొన్నిసార్లు అవసరత కలిగిన ప్రజలుగా ఉన్నాం. I would love to help them. ప్రభువా, ప్రజలకు సహాయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. But if I could only encourage them, Lord, అయితే కేవలం నేను చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించడం to మాత్రం. trust in you more, ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచమని trust in ప్రోత్సహించడం. the word more. ప్రభువా, వాక్యాన్ని విశ్వసించమని. In these last ఈ days, చివరి దినాలలో when people are putting their ideas, ప్రజలు తమ ఆలోచనలు పెట్టుచుండగా, making the word of God no longer pure, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఇంకెంత మాత్రం పవిత్రంగా ఉంచట్లేదు. help me to encourage your people ప్రభువా, సహాయం చేయని ఆయన ప్రజలు to ప్రోత్సహించడానికి. stay with what that prophet said. ప్రవక్త ఏం చెప్పాడో దానితో నిలిచి ఉండనట్లుగా చేయడానికి సహాయం చేయి. Heaven and earth will pass away, భూమి Lord, ఆకాశములు గతించును గాని, but you said my word will never fail. కానీ నా మాటలు ఏమాత్రమని When గతించమని you చెప్పారు. come back ప్రభువా, మీరు దిగి and వచ్చినప్పుడు you come to take us away, మమ్మల్ని మరలా తిరిగి తీసుకు I వెళ్ళబోతున్నా. pray that you find a church ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, మీరు ఒక సంఘాన్ని that's కనుగొనండి. standing on the word of God, దేవుని వాక్యం మీద నిలబడిన సంఘాన్ని that we కనుగొనండి. learn to trust you నిన్ను నమ్మునట్లుగా more నేర్చుకుని and more each day. ప్రతి దినము మరింత ఎక్కువగా నిన్ను Lord, I నమ్మగలిగినట్లు. pray that the needs that are among us tonight, ప్రభువా, ఈ రాత్రి మా మధ్య ఉన్న ప్రతి అవసరత తీర్చబడును that గాక. you would move the Holy Spirit through the audience. నాయన, ఇక్కడ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న ప్రజల మధ్య మీరు సంచరించండి. Help us to act. దాని వారికి సహాయం చేయండి. Act on the word of God. వాక్య ప్రకారంగా నడవటానికి సహాయం చేయండి. I pray you would meet each need. ప్రభువా, వారి అవసరత తీర్చవలసిందిగా నేను In the ప్రార్థిస్తున్నాను. name of the Lord Jesus Christ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క we will నామములో give you ప్రార్థిస్తున్నాను. all the glory. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. Amen. ఆమేన్. We just have to believe. మనం కేవలం విశ్వసించవలసి ఉన్నది. See, there was a reason why we're here tonight. ఈ రాత్రి మేము ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉన్నది. You think, well, God, He has forgotten about me. మరి మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. Feel all alone sometimes. కొన్నిసార్లు నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. But God knows where you're at. కానీ నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. There was a man. ఒక వ్యక్తి ఉన్నాడు. His name was Brother Dawson. ఆ సహోదరుడి పేరు సహోదరుడు డాసన్. He was friends with the prophet. మరి ఆయన సహోదరుడు ప్రవక్తతో స్నేహితుడిగా And he ఉన్నాడు. had got himself in a condition మరి ఆయన ఒక పరిస్థితుల గుండా వెళ్ళాడు. that he felt all alone.
మరి అతను కూడా ఒంటరివాడుగా అయిపోయాడు. He had made some mistakes. ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. And he thought to himself, ఆయన తనలో తను అనుకున్నాడు, I'm going to go somewhere where nobody knows where I'm at. నేను ఎవరో తెలియని ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. He said, I'm not going to tell my friends. నేను నా స్నేహితులకు చెప్పను. I'm not going to tell my family. నా కుటుంబానికి నేను చెప్పను. There will be nobody ఎవరికి చెప్పను. that can find me. నన్ను ఎవరు కనుగొనలేని స్థలానికి I went too far away from God. దేవునికి నుంచి నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. He went to a little town. ఆయన ఒక చిన్న పట్టణానికి వెళ్ళాడు. Found a little place. ఒక చిన్న స్థలాన్ని కనుగొన్నాడు. A little apartment. ఒక చిన్న అపార్ట్మెంట్ లో. It was behind a restaurant. మరి ఒక రెస్టారెంట్ వెనక ఉన్న ఒక చిన్న అపార్ట్మెంట్ లో గది And you తీసుకున్నాడు. had to go down a little alleyway to get there. మరి అక్కడికి వెళ్ళటానికి ఒక చిన్న సందు దాటి వెళ్ళాలి. It was a couple kilometers off the main road. మరి మెయిన్ రోడ్డుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. You had to go down a little alleyway. మరి ఒక చిన్న ఇరుకు మార్గంలో ప్రయాణించాలి. You had to turn down another street. మరొక వీధిలోనికి తిరగాలి. Go down another street. అక్కడ నుంచి ఇంకొక వీధిలోనికి వెళ్ళాలి. And find it behind this little restaurant. ఆ చిన్న రెస్టారెంట్ వెనకాల ఆ స్థలాన్ని కనుగొన్నాడు. And he was sitting in that apartment one day. ఒక రోజు ఆయన అపార్ట్మెంట్ లో కూర్చొని ఉండగా And way out on the main road, ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి a stranger was walking down. మరి ఒక తెలియని వ్యక్తి, ఒక పరిచయం లేని వ్యక్తి నడుచుకుంటూ And వెళ్తున్నాడు. as this stranger was walking down the road, మరి ఆ అపరిచితుడు ఆ మార్గంలో నడుస్తుండగా there was a phone booth. అక్కడ ఒక ఫోన్ బూత్ ఉన్నది. And the phone started ringing. ఆ ఫోన్ నడవటం మోగటం మొదలైంది. And the stranger, he picked up the telephone. మరి ఆ వ్యక్తి, ఆ దారిపోయే వ్యక్తి ఆ ఫోన్ ఎత్తాడు. The man on the telephone ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి ఆ ఫోన్ అవతల నుంచి మాట్లాడుతున్నాడు. tells the stranger, ఈ పరిచయం లేని వ్యక్తితో చెప్తున్నాడు, he said, would you do me a favor? అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావా అన్నాడు. He said, sure. చెప్పండి ఖచ్చితంగా అన్నాడు. He said, a friend of mine ఆయన అన్నాడు, నా స్నేహితుడు ఒకడు is staying in a little apartment. ఆయన ఒక చిన్న అపార్ట్మెంట్ లో జీవిస్తున్నాడు. And he said, if you go down this little alleyway, మరి నువ్వు ఈ చిన్న మార్గం గుండా ముందుకు వెళితే, he said, you turn right, నువ్వు కుడి వైపుకి తిరుగు, you go down a little ways further, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత you turn left, ఎడం వైపుకి తిరుగు, walk about 1 kilometer. 1 కిలోమీటర్ దూరం నడువు. He said, there will be a door on the left hand side. మరి ఎడం చేతి వైపున అక్కడ ఒక తలుపు ఉంటది. He said, it'll be a little apartment అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, behind a restaurant. ఆ రెస్టారెంట్ వెనకాల. And he said, would you knock on that door? నువ్వు ఆ తలుపు మీద కొట్టి, He said, a man will come to the door. ఒక వ్యక్తి ఆ తలుపు దగ్గరికి And he వస్తాడు. said, when that man answers the door, ఆ మనిషి ఎవరు అని పిలిచినప్పుడు, he said, would you tell him that he has a phone call? మరి ఆయనతో చెప్తావా ఎవరో నీకు ఫోన్ చేశారని, That somebody is wanting to talk to him. ఎవరో నీతో మాట్లాడాలనుకుంటున్నారని. Man said, yes. ఆ వ్యక్తి అన్నాడు, సరేనయ్యా నేను చెప్తానన్నాడు. So he walks down the road. మరి కాబట్టి అతడు ఆ మార్గం గుండా నడిచి వెళ్ళాడు. He turns right, ఎడం వైపు తిరిగాడు, goes down a little way, ఇంకొంచెం ముందుకెళ్ళాడు, turns left, ఎడం వైపు తిరిగాడు. just like the man on the telephone మా said. ఫోన్ లో వ్యక్తి చెప్పినట్టుగానే నడుచుకుంటా He వెళ్ళాడు. sees the door that he was talking about. ఆయన మాట్లాడిన ఆ తలుపు కనపడుతుంది. He knocks on the door. ఆ తలుపు తట్టాడు. Brother Dawson comes to the బ్రదర్ door. డాసన్ గారు తలుపు దగ్గరికి వచ్చారు. Says hello. హలో అన్నాడు. He said, sir. ఆయన చెప్పాడు, అయ్యా, He said, out on the main road, అయ్యా మెయిన్ రోడ్డు మీద I was walking down the road. నేను ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా And he said, there's a telephone booth అక్కడ there. ఒక టెలిఫోన్ బూత్ ఉన్నది. And he said, the phone was just ringing. అక్కడ ఫోన్ మోగుతూ ఉంది. He said, nobody was around. ఆ ఫోన్ దగ్గర ఎవరు లేరు. He said, so I picked up the telephone. కాబట్టి నేను ఆ ఫోన్ ఎత్తాను. And he said, a man on the other line, అయితే ఆ ఫోన్ అవతల ఉన్న వ్యక్తి he told me to walk down this road. ఆయన నాతో చెప్పాడు, నువ్వు ఈ మార్గం గుండా He వెళ్ళు, told me how to find the door. ఈ తలుపు ఎలా కనుగొనాలో చెప్పాడు, He told me to knock on your door. నీ తలుపు మీద తట్టమని చెప్పాడు. And he said, when you answer the door, నువ్వు తలుపు దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు to tell you that you have a phone call. అయ్యా నీకు ఫోన్ కాల్ వస్తుందని చెప్పమన్నాడు అన్నాడు. Brother Dawson said, బ్రదర్ డాసన్ అన్నాడు, that's impossible. అది అసాధ్యం అన్నాడు. He said, because nobody I know knows I'm here. ఆయన అన్నాడు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి నేను ఇక్కడ ఉన్నానని తెలియదు. The man said, well, maybe it's a friend. బహుశా ఆయన వ్యక్తి అంటున్నాడు, బహుశా నీ స్నేహితుడేమో. He said, none of my friends know I'm here. నా స్నేహితుల్లో ఎవరికి తెలియదు నేను ఇక్కడ ఉన్నానని. He said, maybe it's your family. ఒకవేళ నీ కుటుంబ సభ్యులేమో. He said, none of your family know. He said, none of my family knows నా I'm కుటుంబంలో here. ఎవరికి తెలియదు నేను ఇక్కడ ఉన్నానని. He said, I don't know, sir. అయ్యా ఆయన అన్నాడు, ఎవరో నాకు He తెలియదు. said, all I know నాకు తెలిసినంత
అంతా ఒకటే. is that the man on that telephone ఆ టెలిఫోన్ లో ఉన్న వ్యక్తి told me how to get to your door నీ తలుపు దగ్గరికి ఎలా రావాలో మార్గం నాకు and చెప్పాడు. told me to knock on the door నీ తలుపును తట్టమని చెప్పాడు. and told me to tell you that he wants to talk to ఆయన you. నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడని నీతో చెప్పమన్నాడు. So Brother Dawson, he walks down the road, బ్రదర్ డాసన్ గారు నడుచుకుంటా వచ్చాడు. ఆ makes దారి. the corners, ఆ మలుపులన్నీ తిరిగాడు. comes to the telephone, ఆ టెలిఫోన్ దగ్గరికి వచ్చాడు. he picks it up, ఆ ఫోన్ పైకెత్తాడు. and Brother Branham says, సోదరుడు బ్రెనమ్ అన్నారు అవతల నుంచి. Brother Dawson, ఆయన అన్నారు, బ్రదర్ డాసన్ he said, you haven't went too far. నువ్వు ఎంతో దూరం వెళ్ళలేదు. He said, and you can hide from everyone else. నువ్వు అందరి నుంచి తప్పి దాగి ఉండొచ్చు. But he said, Almighty God అయితే సర్వశక్తుడకు దేవుడు told me where you would be. నువ్వు ఎక్కడున్నావు ఆయన ఎరిగి ఉన్నాడు. And if God sent us here tonight, దేవుడి రాత్రి మిమ్మల్ని ఇక్కడ పంపించాడంటే we came for you. మేము మీ కొరకు వచ్చాం. మేము To tell you about a God దేవుని గురించి మీకు చెప్పడానికి who వచ్చాం. knew you before the foundation of the జగత్పునాది world. వేయబడక మునిపే ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడని చెప్పడానికి వచ్చాం. We came down little roads tonight. ఈ రాత్రి మేము చిన్న చిన్న రోడ్ల మీద ప్రయాణం చేసి We made వచ్చాం. a lot of corners. మేము అనేక మలుపులు తిరుగుకుంటా వచ్చాం. We had to pull over sometimes కొన్నిసార్లు దారి పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా because ఉన్నది. the other cars were coming past. మరి వేరే కార్లు మాకు ఎదురుగా వస్తున్నాయి. We had to go around the road construction. మరి కొన్నిసార్లు రోడ్లు వేయటం వల్ల పక్కన తిరిగి రావాల్సి వచ్చింది. It took a little longer to get here. ఇక్కడ రావడానికి కొంచెం ఎక్కువ సమయమే But పట్టింది. Almighty God, కానీ సర్వశక్తుడకు దేవుడు, the same God that knew Brother Dawson బ్రదర్ డాసన్ ని ఎరిగిన ఆ దేవుడే and knew where he was hiding, ఆయన ఎక్కడ దాగి ఉన్నాడు ఎరిగిన దేవుడు. he knows you too. ఈ ఆయన నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. And he sent us here ఆయన ఇక్కడికి మమ్మల్ని పంపాడు. to tell you that he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి. You're his child మీరు ఆయన పిల్లలై ఉన్నారు. and he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You might feel all alone sometimes, కొన్నిసార్లు నువ్వు ఒంటరి వాడిని అని అనుకోవచ్చు, but he loves you. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He walks beside you every day. ప్రతిరోజు నీ ప్రక్కన ఉండి ఆయన నడుస్తున్నాడు. He knew where you'd be sitting tonight. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చుని ఉంటావు ఆయన ఎరిగి He ఉన్నాడు. knew what you would need to hear tonight. ఈ రాత్రి నువ్వు ఏమి అవసరత కలిగి ఉన్నావు To ఆయన ఎరిగి quicken ఉన్నాడు. that seed ఆ విత్తనాన్ని ఆయన నీలో that పెట్టాడు. he placed ఆయన పెట్టిన in విత్తనం you నీవు before the foundation of the world. జగత్పునాది వేయబడక మునిపై నిన్ను ఎరిగి ఉన్నాడు. Oh, just ask him what you have need of నీ అవసరత ఏంటి ఆయన నువ్వు అడుగు. and let him work. ఆయన్ని పని చేయనివ్వండి. God bless you. దేవుడు దీవించును గాక. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం.